నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. నీట్ పేపర్ లీక్కి సంబంధించిన ఆందోళన నిరంతరంగా కొనసాగుతుంది. గత 4 రోజులుగా పార్లమెంటు ఇదే అంశం మీద విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ పదే వాయిదా పడుతున్నది. అలాగే అన్నా హజారే గారు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. ఏ అంశంలోనైనా జవాబుదారీతనం అత్యున్నత స్థాయిలో ఉండాలి, పరోక్షంగా విద్యామంత్రి రాజీనామా చేయాలన్న సూచన అన్నా హజారే గారు చేశారు. అలాగే ప్రధాని నీట్ పరీక్ష పేపర్ల లీక్ సంబంధించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం, వేగంగా దోషులకు శిక్ష పడేలాగా చేస్తామని ప్రధాని చెప్తున్నారు. అయితే చర్చలకు సంబంధించి ఇటు జేపీ నడ్డా నివాసమా లేకపోతే జంతర్ మంతర్ అన్నది ప్రభుత్వానికి సిజేపీకి మధ్య ఒక గందరగోళం నెలకొంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. కేంద్రం తాజాగా ఉద్యమాన్ని అణిచివేసే 2 కీలకమైన ప్రకటనలు చేసింది. ఒకటి, ఎన్ఎస్ఏ చట్టం కింద, జాతీయ భద్రతా చట్టం కింద ఢిల్లీలో హింసకు పాల్పడ్డ వాళ్ళని ఎలాంటి విచారణ లేకుండా 1 సంవత్సరం పాటు జైల్లో పెట్టే ఒక గజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే ఉద్యమంలో హింసకు పాల్పడ్డ వారిని గుర్తించి వారి పాస్పోర్ట్లు రద్దు చేసే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నట్టుగా ఒక వార్త వచ్చింది. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే మరి కాసేపట్లో కాకుమాన్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. అలాగే డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. హలో రామకృష్ణ గారు, పార్లమెంట్లో స్తంభన కొనసాగుతున్నది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప దీని మీద చర్చకి మేము సిద్ధం కాదు అని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసుకుని కూర్చున్నది. అయితే ప్రభుత్వానికి కూడా చెప్పుకునే అవకాశం ఉండాలి, చర్చకి మీరు అనుమతించాలి అని చెప్పి, చర్చకులు మీరు పాల్గొనాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అన్నిటికంటే కీలకంగా ప్రభుత్వం ఒకవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటూనే మరొక వైపు ఎన్ఎస్ఏ చట్టాన్ని ప్రయోగిస్తాం, పాస్పోర్ట్లు రద్దు చేస్తామన్న ప్రకటనలు, గజెట్ అయితే రిలీజ్ అయిపోయింది హోంశాఖ నుంచి, ఎలా చూడాలి? సార్ నమస్తే సార్, మీకు ప్యానెల్లో పెద్దలు గౌరీశంకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, అట్లాగే కాకుమాన్ రాజశేఖర్ గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి. సార్ నిజంగా చిత్తశుద్ధి ఉండి వాళ్ళు గనక యాక్షన్ ఏది దేశంలో జరుగుతున్న పోరాటాన్ని విద్యార్థులు కోరుతున్నట్టుగా కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు కోరుతున్నట్టు దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ కి తీసుకెళ్లాలి అనే ఆలోచన గాని ఉంటే, ఒక పక్క నుంచి ప్రకటనలు చేస్తా ఉన్నారు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, పార్లమెంట్ లో డిబేట్ చేద్దాం అంటున్నారు. అదే విధంగా విద్యార్థుల్ని ఏ రకంగా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని తలకాయలు పగలగొట్టి రక్తమోడేలాగా చేశారో చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇవాళ మళ్ళీ పార్లమెంట్ లో చర్చలు సిద్ధం అంటూనే ఇప్పుడు ఈ ఆర్డర్స్ ఇవ్వటం ఏది ఒక రకమైన అప్రకటిత ఎమర్జెన్సీని, ఈవెన్ మీరు అక్కడ చూస్తే జంతర్ మంతర్ చుట్టుపక్కల కన్నౌట్ ప్లేస్ ఇదంతా షాపులు కూడా 6 o'clock షాప్స్ కూడా క్లోజ్ చేసేసేయండి అని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఒక రకమైన ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని, ఒక భయాన్ని క్రియేట్ చేసే ఒక వాతావరణాన్ని ఢిల్లీలో ఏది తయారు చేసి మీరు చర్చలకు సిద్ధం అని మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, మొన్న ఖర్గే గారు లెగిసి ఈ విషయాన్ని ప్రస్తావించక ముందే రాజ్యసభ వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. నిన్న ఇవాళ కూడా అదే తతంగం. ఒకవేళ చర్చలకే కనుక వాళ్ళు సిద్ధం అయ్యి ఉంటే ప్రస్తావించగానే ఎస్ పలానా సెక్షన్ ప్రకారం, ఖర్గే గారు సెక్షన్ 267 ప్రకారం చర్చ చేపడదాం అంటున్నారు. సరే పలానా సెక్షన్ ప్రకారం చర్చను చేపడుతున్నాం, ఇక మీరు దాని గురించి దాంట్లో ప్రస్తావించండి, మీరు చెప్పాల్సినవన్నీ దాంట్లో చెప్పండి అని చెప్పకుండానే బిఎస్సీలో కూర్చుందాం, ఏ సెక్షన్ ప్రకారం ఎంత సమయం ఏం చర్చించాలో మాట్లాడుకొని డిసైడ్ చేద్దాం, కానీ మేము చర్చలకు సిద్ధం అంటూనే ఈ రకమైన చర్యలు తీసుకోవడం. ఒకటి, చర్చలకు వెళ్ళాలి అన్నప్పుడు యూ షుడ్ షో సమ్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. గతంలో యూపీఏలో మేము ఉన్నప్పుడు వాళ్ళు దాదాపుగా అది ఆ రోజుకి నిరూపితం అయినాయా నిరూపితం అవలేదా ఏదైనా కానీ ఆరోపణలు వస్తే 7 కేబినెట్ మంత్రులు సార్ 10 సంవత్సరాల్లో 7 కేబినెట్ మంత్రులు రాజీనామా చేసి వెళ్ళటం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేసి వెళ్ళటం జరిగింది. సో ఈ రకంగా వాళ్ళు అంటే ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఏదైనా విషయాన్ని తీసుకొచ్చి ప్రస్తావించినప్పుడు మాకు ఒక అకౌంటబిలిటీ ఉంది, మాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అని చూపించేదానికి, ఒక నైతికతను ప్రదర్శించేదానికి రాజీనామా చేశాం ఆ రోజు. ఇదే ధర్మేంద్ర ప్రధాన్
విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు మరి తను చేసిన ఇది అన్ని పక్కన పెడదాం సార్. ఓకే. ఇవాళ ఏదైతే నరేంద్ర మోడీ గారు స్టేట్మెంట్ ఇచ్చారో త్వరితగతిన తేలుస్తాం, ఎవరైతే వాళ్ళు ఉన్నారో తక్షణం శిక్షిస్తాం, ఇది ఉందే ఇది 4వ ప్రకటన ఈ గత 2 సంవత్సరాల్లో. ఓకే. ఇప్పటికి 3 సార్లు ఆల్రెడీ ఇదే ప్రకటన చేసి ఉన్నారు ఆయన. ఓకే. 2024 ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి మొదలు పెడితే నీటి వ్యవహారం రాహుల్ గాంధీ గారు కంటిన్యూస్ గా ప్రస్తావిస్తా ఉన్నారు. ఓకే. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట కూడా. ఓకే. సో పలుమార్లు ఆయన ప్రస్తావిస్తా ఉన్నా కూడా వీళ్ళ దగ్గర నుంచి సమాధానం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం, ఎవరిని క్షమించేది లేదు, ఆ మాటలతో సరిపెట్టుకుని పక్కకి వెళ్తున్నారు తప్ప. ఓకే. ఆ 24లో లీక్ అయింది, ఇప్పుడు 26లో లీక్ అయింది, రద్దు చేసి పరీక్ష పెట్టారే తప్ప. అదే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈవేళ ఉత్తరాఖండ్ లో ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ పేపర్స్ 2 పేపర్లు లీక్ అయినాయి. ఓకే. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే దేశవ్యాప్తంగా భావి భారత పౌరులుగా ఉండే పిల్లలు కోరుకుంటున్నారో, వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటున్నారో, వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు, మానసిక వేదన అనుభవిస్తా ఉన్నారు. ఓకే. సో దాని గురించి ఒక నైతికతను ప్రదర్శించి అంటే చెప్పేదానికి చేసేదానికి నమ్మకం లేని ఒక ప్రభుత్వం సార్ ఇది. ఓకే సార్. ఓకే సార్. సో ఒక్క మంత్రిని అంత ప్రొటెక్ట్ చేసుకొని రావాల్సిన అవసరం ఏముంది? క్లియర్ కట్ గా మనకు అక్కడ తప్పు కనపడుతున్నప్పుడు అంటే డైరెక్ట్ గా ధర్మేంద్ర ప్రధాన్ గారికి అవినీతి మరక కాకపోయినా నైతిక బాధ్యత, మీరు అన్నట్టు నైతిక బాధ్యత. పైగా ఇవాళ ఇప్పుడే ఒక వీడియో క్లిప్పింగ్ చూసా నరేంద్ర మోడీ గారిది. తప్పు ఎవరిదైనా మీరు క్షమించొద్దు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నరేంద్ర మోడీ, మీరు ఉరిశిక్ష చేయడానికైనా సిద్ధపడండి కానీ క్షమించొద్దు అని మాట్లాడాడు ఆయన. ఓకే. ఓకే. 14కి ముందు. ఓకే. ఓకే. క్యో మాఫీ కర్తే హై అని చెప్పాడు ఆయన. ఓకే. ఓకే. మరి ఇవాళ ఏమైపోయినాయి ఆ కబుర్లన్నీ, ఆ మాటలన్నీ?